విపుల్, ఐ థింక్ మనం బ్రేకప్ చేసుకోవాలి. ఎందుకు? నిన్న నేను కిచెన్లో వంట చేసేటప్పుడు కబీర్ వెనక నుండి హక్ చేశారు. నేను నువ్వే అనుకున్నాను. నేను భయపడి చాలా గట్టిగా అరిచాను. ఫస్ట్ టైం ఇలా జరిగింది. నేను మా ఆయన చూసి భయపడ్డాను. ఇందులో అసలు భయపడ్డానికే ఉంది. అది పెద్ద విషయమే. కబీర్ నా భర్త, ప్రత్యూష్ నా కొడుకు. ఇక నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నానో అతన్ని చూసి నేను భయపడ్డాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటికీ కూడా కబీర్ని చాలా ప్రేమిస్తున్నాను. నేను కాస్త దారి తప్పాను. అందుకే నేను నిన్ను ప్రేమించాను. లేకపోతే కబీర్కి ద్రోహం చేయాలని నాకు ఎలాంటి ఉద్దేశమూ లేదు. అయితే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పాల్సింది చెప్పాను. మనం బ్రేకప్ చేసుకోవాలి. సడన్ గా నీకేమైంది? ఎందుకు నువ్వు ఇలా బిహేవ్? ప్లీజ్ డోంట్ టచ్ మీ. ఐ నో ఇది నీకొక పెద్ద డిసిషన్ అని. ఇక నుండి నేను ఇంకెప్పటికీ మీట్ అవ్వలేను. ప్లీజ్ నువ్వు నన్ను మర్చిపో. ఐఎమ్ సారీ. కానీ బేబీ, ప్లీజ్ విపుల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ థింక్ దయచేసి నువ్వు ఇప్పుడు బయలుదేరు. మరి నీ ఫైనల్ డెసిషన్ ఇదేనా? అవును. అయితే ఓకే, నా ఫైనల్ డెసిషన్ విను. నీకు బ్రేకప్ చేసుకోవాలనుందా? అయితే నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వాలి. ఏంటి? అది కూడా ఇది డౌన్ పేమెంటే. దీని తర్వాత నాకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా నేను అడుగుతాను. అప్పుడు నేను ఎంత అడిగానో అంత డబ్బు నువ్వు నాకు ఇవ్వాలి. నీకేమైనా మతిపోయిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నా? డబ్బులు నేను నీకెందుకు ఇవ్వాలి? ఎందుకంటే నా దగ్గర ఒకటి ఉంది. దాంతో నేను చాలా డబ్బులు సంపాదించగలను. ఆ డబ్బు నాకు నీ దగ్గరే దొరుకుతుంది. నేను ఈ వీడియోని వైరల్ చేసిన లేదా కబీర్కి ఈ వీడియోని పంపించిన అప్పుడు నీ పరిస్థితి ఏంటి? విపుల్, ఇదంతా నువ్వు చేసావా? ఇదంతా నేను చేసిన పని. ఇప్పుడేం చేస్తావు? నీ ఉద్దేశం ఏంటి? ఈ వీడియో కాపీ నా దగ్గర ఉండదనుకున్నావా? కాపీ చిప్లో ఉంది. విపుల్ ప్లీజ్ ఆ వీడియోని డెలీట్ చేయి. ప్లీజ్ ఆ వీడియోని డెలీట్ చేయి. నేను నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ ఆ వీడియోని డెలీట్ చేయి విపుల్. నేను నీకేం ద్రోహం చేశాను?
చెప్పు, ఎందుకింత పని చేసావు? ఎందుకింత పని చేసావు? నీకేం కావాలి చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు డబ్బులే కావాలి. ఆ డబ్బుతో పాటు నాకు నీ అంతం కూడా కావాలి. ఈరోజు నీకు మూడ్ బాగాలేదనుకుంటా. ఏం పర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు చూసుకుందాం. 7 రోజుల తర్వాత వస్తాను. ఆలోగా డబ్బు రెడీ చేసి ఉంచు. వెళ్ళొస్తాను. ఇది రాజుగారు వాళ్ళ అబ్బాయికి శిక్ష వేసినప్పుడు జరిగిన విషయం. ఇక అతని చెరసాల్లో వేశారు. మమ్మీ, చెరసాలంటే అర్థమేంటి? చెరసాల అంటే జైల్. ఇప్పుడు రాజుగారు కొడుకు జైల్లో బందీగా ఉన్నాడు. అతను చేసిన తప్పు ఒక్కటే. అతను ఎంచుకున్న దారి తప్పైన దారి. కాని ఆ రాజ్య ప్రజలు ఏమనుకున్నారంటే, రాజుగారు అబ్బాయి ఉన్నప్పుడు చాలామంది ప్రాణాలు కాపాడారని. అప్పుడు ప్రజలందరూ కలిసి రాజుగారు కొడుకుని అమాయకుడని నిరూపించడానికి అందరూ ఒక్కటిగా చేరారు. ఇక అందుకు రాజుగారు కూడా ఒప్పుకోవలసి వచ్చింది. ఇక ఆ రాజ్యంలో ప్రజలందరూ సంతోషపడ్డారు. కాని అందరికంటే ఎక్కువగా సంతోషపడింది ఆ రాజుగారు మాత్రమే. ఎందుకంటే అతనికి తెలుసు, ఒకవేళ అతనే తన కొడుకు ప్లేస్లో ఉండుంటే తను చేసిందే నేను కూడా చేసుండేవాణ్ణి అని. కాని ప్రత్యూష్, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామో తెలుసా? ఏం జరిగినా సరే మనం మన చుట్టూ ఉండే ప్రజల్ని చూసుకోవాలి, వాళ్ళని రక్షించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, సారిక, నాకు ఈరోజు మీరేమీ మాట్లాడకూడదు. ఏమైంది? సారిక, ఈ ప్రాజెక్ట్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. ఈరోజే కంప్లీట్ చేయాలి, ఇప్పుడే.
I hope you understand. ప్రత్యూష్ తీసుకో. కబీర్ జ్యూస్. Thank you. కబీర్, Hmm? మీకు విపుల్ సింగాని అని ఎవరైనా తెలుసా? లేదే, ఎందుకు, ఏమైంది? ఏం లేదు. ప్రతీష్ అయిపోయిందా? హ్మ్, పద. ఓకే సారిక, ఆ, ఆ, పద. పద వెళ్దాం. శబాష్, గుడ్ బాయ్. కమ్, త్వరగా రా. ప్రత్యూష్ మమ్మీ రా బాబు, కూర్చో. జాగ్రత్త. బాయ్ బంగారం. బాయ్. బాయ్ కబీర్. Hi, thanks for accepting my request. I'm Vipul Singhania. డు వి నో ఈచ్ అదర్? No, we don't. But we can. మనం ఒకరినొకరు తెలుసుకొని ఏం చేస్తాం చెప్పు? ఏం చేయం, కానీ ఫ్రెండ్షిప్ చేయడంలో తప్పేమీ లేదు కదా. బై ది వే, యు ఆర్ ఆల్రెడీ ఇన్ మై ఫ్రెండ్ లిస్ట్. హూప్స్, నేను ఆ విషయం మర్చిపోయాను. కెన్ ఐ సే సంథింగ్? యా ష్యూర్. యా, బట్ ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. నేను ఇదంతా మీతో ఫ్లర్ట్ చేయడానికో లేదా ఇంప్రెస్ చేయడానికో చేస్తున్నానని అనుకోవద్దు. ఓకే, గో ఆన్. నేను మీ ప్రొఫైల్ చెక్ చేశాను అండ్ ఐ షుడ్ అడ్మిట్ ఇట్, యూ లుక్ స్టన్నింగ్. హలో, యూ దేర్? యా, థ్యాంక్ యూ. అలాగే నువ్వేం చేస్తుంటావు? వెల్, నేను ఒక చిన్న బిజినెస్ మ్యాన్ని. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటాను. ఓ, దట్స్ గ్రేట్. అయితే నీ బిజినెస్ ఎలా జరుగుతోంది? బై గాడ్ గ్రేస్ నా బిజినెస్ బాగానే సాగుతోంది. అవును, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. నాకు 7 years అబ్బాయి ఉన్నాడు. ఇంట్లో ఉండి నా పిల్లాన్ని చూసుకోవడానికి నాకు టైం అంతా సరిపోతుంది. నమస్తే, నేను ఉజ్వల్ చోప్రా. నేరం ఎపిసోడ్కి మీకు స్వాగతం. మనం దీన్ని ఒప్పుకుని తీరాలి. ఇంటర్నెట్ ఒకరినొకరిని చాలా దగ్గర చేసింది. ఇంకా ఇది కూడా మనం కాదని చెప్పలేము. ఈ ఇంటర్నెట్ వల్లే మనం మన వాళ్ళకి దగ్గరవుతూనే చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ అనే వర్చువల్ వరల్డ్లో మనకి రోజు కొత్త వాళ్ళు దొరుకుతారు. ఒక కొత్త మనిషి గురించి తెలుసుకోవడంలో, వాళ్ళతో స్నేహం చేయడంలో, వాళ్ళతో మాట్లాడడంలో ఒక కొత్త థ్రిల్ ఉంటుంది. ఇంకా ఆ థ్రిల్ ఎక్కువైనప్పుడు
ఆ తెలియని వ్యక్తి ఆపోజిట్ సెక్స్ అయినప్పటికీ, అందంగా ఉన్నప్పటికీ, ప్రతిరోజు తన జీవితం బోరు కొడుతున్న మన సారికాకి ఇంటర్నెట్ ద్వారా అలాంటి వ్యక్తి దొరికాడు, విపుల్. తనకి అతను ఎవరని కూడా తెలియదు. విపుల్ నోటిఫికేషన్ ద్వారా తన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే విపుల్ ఎంట్రీ సారిక జీవితాన్ని ఎలా మలుపు తిరగబోతోందని. రండి ఇవాల్టి ఎపిసోడ్ని చూద్దాం. కెన్ ఐ గెట్ యువర్ మొబైల్ నంబర్? నైన్ 406545. హలో, హలో, హాయ్, ఇస్ దిస్ సారిక? హూ ఇస్ దిస్? నేనే మాట్లాడుతున్నాను. గుర్తుపట్టలేదా? నేనంటే ఎవరు? అరే, మీరు నాతోనే ఫేస్బుక్లో చాట్ చేస్తున్నారు. ఓ, మీరు విపుల్? అవును, ఇప్పుడే మీరు మీ నంబర్ ఇచ్చారు కదా. కానీ నేను మీకు ఫోన్ చేస్తే మీరు నన్ను గుర్తుపట్టలేదని చెప్తున్నారంటే ఐ మీన్ ఫస్ట్ కాల్లోనే ఇగ్నోర్ చేద్దామని చూస్తున్నారా? అలా అంటే ఏం లేదు. విషయం ఏంటంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత త్వరగా నాకు ఫోన్ చేస్తారని. ఓకే, అన్నట్టు మీ వాయిస్ కూడా మీలాగే చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే అమ్మాయిల్ని పొగడటం తప్ప వేరే ఇంకేదైనా చేస్తారా మీరు? మేడం, నేనైతే అసలు ఏ అమ్మాయితో మాట్లాడను. కానీ మీ కేసు కొంచెం డిఫరెంట్, అందుకే మీకు ఫోన్ చేశాను. అలాగా? మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా నా దగ్గరే ఉంది. అది ఇప్పుడు చెప్పలేను, కానీ చెప్తారు కదా అమ్మాయిల్ని ఎప్పుడు వాళ్ళ ముందు పొగడకూడదు అని. బై ది వే, ఒక విషయం చెప్పనా? మీరు కొంచెం చాలా ఎక్కువగానే పొగుడుతున్నారు. ఎస్, ఐ థింక్ నిజమే. అన్నట్టు రేపు మధ్యాహ్నం మీరేం చేస్తారు? ఏమి లేదు, ఇంట్లోనే ఉంటాను. కానీ మీరెందుకు అడుగుతున్నారు? అంటే ఒకవేళ రేపు మీరు ఫ్రీగా ఉంటే మనం మీట్ అవుదాం అనుకున్నాను. వద్దు. ఐ మీన్ విషయం ఏమిటంటే సాయంత్రం 4 తర్వాత మా బాబు ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం నాకైతే అస్సలు పాసిబుల్ కాదు. అయితే 12కి కలుద్దామా? 2 o'clock మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. లేదు లేదు విపుల్, ఐ థింక్ నేను మిమ్మల్ని మీట్ అవ్వలేను. సారీ. ప్లీజ్ కారణాలు చెప్పకండి. కలవడానికే కదా పిలుస్తున్నాను. ఇందులో ప్రాబ్లం ఏంటి? కానీ రేపు 12 o'clock మీ ఇంటి వెనకున్న గార్డెన్ లో కలుద్దాం. అది కాదు, నేను చెప్పేది వినండి. అదేంటంటే బాయ్, సీ యూ టుమారో. హాయ్, విపుల్. సారిక, You're looking damn beautiful. థ్యాంక్ యూ. Can we sit somewhere?
ముందు నువ్వు. లేదు, ముందు మీరు. ఆల్వేస్ లేడీస్ ఫస్ట్. అలాగే నువ్వు చాలా మొండడివి. మొండోన్నా? అసలు నేనేం చేశాను? ఏం చేశాను అంటే ఆ, మనం ఇంకొక రోజు మీట్ అయి ఉండొచ్చు కదా. ఈ రోజే మీట్ అవ్వాలా ఏంటి? ఐ మీన్ ఇవాళ కాకపోతే రేపు, కానీ ఏదో ఒక రోజు కలవాల్సిందే. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ రేపు చేయాల్సింది ఇవ్వాలే చేయాలి. కానీ ఒకవేళ మీకు నన్ను కలవడం ఇష్టం లేకపోతే మీరు వెళ్ళొచ్చు. ఐ వోంట్ స్టాప్ యూ. వాట్? ఏమైంది? అది నీ మొహం. ఇదంతా జోక్లా ఉందా? ఆ, అరే అలా ఏం లేదు. విషయం ఏమిటంటే మా అబ్బాయి ప్రత్యూష్ ఎప్పుడు కోపడ్డా వాడి మొహం నీలాగే మారిపోతుంది. నీ మొహం చూస్తే నాకు వాడే గుర్తుకొచ్చాడు. అందుకే నా నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. నిన్ను హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. ఇట్స్ ఓకే. వాడు కూడా నీలాగా తొందరగా ఒప్పుకుంటాడు. నువ్వు ఉన్నావే. ఐ థింక్ నేను ఇప్పుడు బయలుదేరాలి. ఇప్పటికే లేట్ అయింది. ఆర్ యు షూర్? ఇంకాసేపు ఉండొచ్చు కదా. లేదు, ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయింది. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడు మీట్ అయినా నేను నీ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఓకే, అట్లీస్ట్ నెక్స్ట్ టైం మీట్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. నేను బయలుదేరినా? బాయ్. నేను మీకు ఒక మాట చెప్పాలి. మీరు స్మైల్ చేసినప్పుడల్లా ఇంకా అందంగా కనిపిస్తారు. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్. ఎవరు సారిక? ఏం లేదు, బై మిస్టేక్ ఫోన్ రింగ్ ఆన్ అయ్యింది అంతే. మీరు పడుకోండి.
నీకేమైనా పిచ్చా? ఇంత రాత్రిపూట ఫోన్ చేసావు? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదు, బట్ మిమ్మల్ని ఫేస్బుక్లో ఆన్లైన్లో చూడగానే కాల్ చేద్దామనుకున్నాను. అలాగే నేను మీతో ఒకటి చెప్పాలి. సరే త్వరగా చెప్పు, ఎందుకంటే మా ఆయన లేస్తారు. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రీ టుమారో, సో మిమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. వుడ్ యూ కమ్ విత్ మీ? లేదు, రేపు నేను మీట్ అవ్వలేను. ప్రత్యుష్కి స్కూల్ హాఫ్ డే, రోజంతా ఇంట్లోనే ఉంటాడు. సో నేను బయటికి రావడం వీలు కాదు. అయితే నేను మీ ఇంటికి వచ్చాయినా? ఆర్ యు మ్యాడ్? నేను ఇప్పుడే చెప్పాను కదా ప్రత్యూష్ ఇంట్లో ఉంటాడు అని. అయితే ఒకవేళ వాడు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి? నేను మీ ఫ్రెండ్ అని తనకి చెప్పండి, సింపుల్. కుదరదు. సరే అయితే ఇంకేమని చెప్తారు? ఏమీ చెప్పను, ఎందుకంటే నువ్వు మా ఇంటికి రావడం లేదు. అర్థమైందా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఖచ్చితంగా మీ ఇంటికి రేపు వస్తాను, మధ్యాహ్నం 2 o'clock. నిపుల్, ప్రత్యూష్, చెప్పమ్మా. గేమ్ ఆడుకుంటున్నావా? అవును మమ్మీ. ఒక పని చేయి, నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వివేక్, అవును మమ్మీ. వాడింటికి వెళ్ళి ఆడుకో. ఎందుకు మమ్మీ, నాన్న రాబోతున్నాడా? ఆ, ఆ, అలాగేమ్మా, బాయ్. బాయ్. హాయ్. You're looking amazing. థ్యాంక్ యూ. లోపలికి రా. Nice house. థ్యాంక్ యూ సో మచ్. రా కూర్చో. ఏమైనా కావాలా? Anything. జ్యూస్? Okay. నేను ఇప్పుడే వస్తాను. జ్యూస్? Thank you. అయితే చెప్పినా వినకుండా నువ్వు చివరికి మా ఇంటికి వచ్చేసావు. హేయ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఏమైంది? Sarika, I think I should leave now. కానీ ఎందుకు? లేదు సారిక, నేను ఇప్పుడు వెళ్ళటమే కరెక్ట్ అనిపిస్తోంది. సారీ, నేను నెక్స్ట్ టైం వస్తాను. విపుల్, ప్లీజ్ వెళ్ళొద్దు.
అది నేను మెయిన్ డోర్ లాక్ చేయలేదనుకుంటాను. నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అమ్మా నేను వెళ్ళనమ్మా. నాకు వివేక్ ఇంట్లో బోరు కొడుతోంది. ఆ, ఆ, అయితే ఒక పని చెయ్యి. గేమ్ పార్లర్కి వెళ్తావా? ఆ, ఆ, ఇదిగో. థ్యాంక్ యూ మమ్మీ. బాయ్. బాయ్. నన్ను ఒక్కసారి ఆడుకోనివ్వు నాన్న. చాలా లేట్ అయిపోయింది కదా, మంచి పిల్లలు మొండి పెట్టరు, ఓకేనా? ఉమ్? సరిగా ఉమ్, నేను నోట్ చేస్తూనే ఉన్నాను. అదే కొద్ది రోజులుగా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? ఆ, లేదు, నేను ఊరికే. ఆ, ప్రత్యూష్, లేట్ అయింది కదా, త్వరగా పడుకోమ్మా. గుడ్ బాయ్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ప్రత్యూష్, గుడ్ నైట్. గుడ్ నైట్. సారిక హస్బెండ్ కబీర్ బిజీగా ఉండడం వల్ల ఆ ప్లేస్ని విపుల్ వచ్చి తన జీవితాన్ని ఫుల్ చేశాడు. ఇద్దరు ఫ్రెండ్షిప్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంకా వాళ్ళ ఇద్దరి ప్రేమ సారిక భర్త కబీర్ ఇంకా తన కొడుకుకి నష్టాన్ని ఏర్పరచకుండా ఇంకా ముందుకు సాగదు. ఈ విషయం తనకి ఎంత తొందరగా అర్థమైతే తనకి అంత మంచిది. కాని సారికాకి విపుల్కున్న అనుబంధం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా ఆ రిజల్ట్ ఇద్దరిలో ఎవరికో ఒకరికి నష్టాన్ని తెస్తుంది. ఏమైంది? ఏదైనా టెన్షనా? ఏం లేదు. విపుల్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నా. షేర్ చేసుకుంటే నేను నీకేమైనా హెల్ప్ చేయొచ్చు కదా. నాకు ఒక కన్సైన్మెంట్ ఉంది. అందులో 10 కంటైనర్స్ని సింగపూర్ నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఆ కంటైనర్స్ అన్నీ కస్టమ్ డ్యూటీ కిందే ఉంది. వాళ్ళు ఇదంతా ఇల్లీగల్ అని అంటున్నారు. ఇప్పుడు నేను కనుక ఫైన్ కట్టకపోతే నా కంటైనర్స్ అన్నీ కూడా సీజ్ అయిపోతాయి. ఇప్పుడు ఆ కంటైనర్స్ రిలీజ్ అవ్వకపోతే నాకు కోట్లలో నష్టం జరుగుతుంది. ఆ, సరే, ఫైన్ ఎంత కట్టాలి? ఫైన్ 15 లక్షలు. అందులో 10 lakhs నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది. 5 lakhs ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి. ఓ, ఇదే విషయమా? నువ్వు టెన్షన్ అవ్వకు, డబ్బు ఖచ్చితంగా అరేంజ్ అవుతుంది. ఆ డబ్బు అసలు ఎలా అరేంజ్ అవుతుంది? నేను చెప్పాను కదా, నువ్వేమి టెన్షన్ అవ్వద్దని. డబ్బు అరేంజ్ అవుతుంది. ఒక్క నిమిషం.
అమ్మా ఆ, నాన్నగారు పక్కనే ఉన్నారా? ఒక్క నిమిషం ఫోన్ ఇవ్వండి. హలో నాన్నగారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నాన్నగారు, విషయం ఏమిటంటే నాకు 5 లక్షలు కావాలి. నేను మీకు 2 నెలల్లో తిరిగిచ్చేస్తాను. లేదు నాన్నగారు, టెన్షన్ అలాంటిది ఏం లేదు. అలాగే నాన్నగారు. ఆ, అలాగే నాన్నగారు. థ్యాంక్ యూ నాన్నగారు. నేను నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే, బాయ్. అంతే, డబ్బు రెడీ అయిపోయింది. నిజమా? అవును. సారికా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నువ్వు థ్యాంక్ యూ మాత్రమే చెప్తే నాకు సరిపోదు. విపుల్, ఇప్పుడేమైంది? సారికా, ఈ కస్టమ్స్ వాళ్ళు మనతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అడిషనల్ ఫైన్ కట్టాలంటున్నారు. మళ్ళీ ఎంత ఫైన్ వేశారు? 5 లక్షలు. నువ్వేమి టెన్షన్ అవ్వకు. డబ్బు ఖచ్చితంగా అరేంజ్ అవుతుంది. కానీ నాకు ఒకే ఒక్క రోజు టైం ఇవ్వు. నిజంగానా? సారికా, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. ఒక్కసారి కంటైనర్ తిరిగి నాకు దొరికిన వెంటనే నువ్వు నాకు ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేస్తాను, పక్కా. టేక్ యువర్ టైం. నువ్వు డబ్బు త్వరగా తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడే నువ్వు తిరిగివ్వు. నౌ స్మైల్. విపుల్. కబీర్, అన్నవేనా? కొద్దిగా. ఇంకొంచెం. చాలు చాలు ఆ, చాలు. ప్రతీష్, త్వరగా తిను. కబీర్, ఉమ్, ఆ, నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలా? కొంచెం ఎక్కువ కదా. ఎందుకు? విషయం ఏమిటంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి డబ్బు చాలా అవసరమైంది. తనేమందంటే డబ్బు 2 నెలల్లో తిరిగిచ్చేస్తానంది. సరే, కానీ సారిక, నా దగ్గర 5 లక్షలు క్యాష్గా లేదు. కావాలంటే 5 లక్షలకి చెక్ ఇస్తాను. నీకు ఓకే కదా? ఫైన్. థ్యాంక్ యూ కబీర్. మోస్ట్ వెల్కమ్. బెండకాయ కూరవేనా? చాలా టేస్ట్గా ఉంది, కొద్దిగా పెట్టు. చాలు. త్వరగా తిను. సరికా, ఏమైంది? ఏం లేదు. ఏమైందమ్మా? ప్రతీష్, ఏం లేదు, సరేనా? అంతా ఓకే. నువ్వు నీ రూమ్కి వెళ్ళి. సరికా, ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా అర్చావు?
అది ఏం లేదు. మీరు ఆఫీస్ నుంచి వచ్చారు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. నేను వంట చేస్తాను. ఆర్ యు ష్యూర్ యు ఆర్ ఓకే? ఎస్, ఐ యామ్ ఫైన్. కూర మారిపోతుంది, చూసుకో. విపుల్, ఐ థింక్ మనం బ్రేకప్ చేసుకోవాలి. ఎందుకు? నిన్న నేను కిచెన్లో వంట చేసేటప్పుడు కబీర్ వెనక నుండి హక్ చేశారు. నేను నువ్వే అనుకున్నాను. నేను భయపడి చాలా గట్టిగా అరిచాను. ఫస్ట్ టైం ఇలా జరిగింది. నేను మా ఆయన చూసి భయపడ్డాను. ఇందులో అసలు భయపడ్డానికే ఉంది. అది పెద్ద విషయమే. కబీర్ నా భర్త, ప్రత్యూష్ నా కొడుకు. ఇక నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నానో అతన్ని చూసి నేను భయపడ్డాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటికీ కూడా కబీర్ని చాలా ప్రేమిస్తున్నాను. నేను కాస్త దారి తప్పాను. అందుకే నేను నిన్ను ప్రేమించాను. లేకపోతే కబీర్కి ద్రోహం చేయాలని నాకు ఎలాంటి ఉద్దేశమూ లేదు. అయితే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పాల్సింది చెప్పాను. మనం బ్రేకప్ చేసుకోవాలి. సడన్ గా నీకేమైంది? ఎందుకు నువ్వు ఇలా బిహేవ్? ప్లీజ్ డోంట్ టచ్ మీ. ఐ నో ఇది నీకొక పెద్ద డిసిషన్ అని. ఇక నుండి నేను ఇంకెప్పటికీ మీట్ అవ్వలేను. ప్లీజ్ నువ్వు నన్ను మర్చిపో. ఐఎమ్ సారీ. కానీ బేబీ, ప్లీజ్ విపుల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ థింక్ దయచేసి నువ్వు ఇప్పుడు బయలుదేరు. మరి నీ ఫైనల్ డెసిషన్ ఇదేనా? అవును. అయితే ఓకే, నా ఫైనల్ డెసిషన్ విను. నీకు బ్రేకప్ చేసుకోవాలనుందా? అయితే నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వాలి. ఏంటి? అది కూడా ఇది డౌన్ పేమెంటే. దీని తర్వాత నాకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా నేను అడుగుతాను. అప్పుడు నేను ఎంత అడిగానో అంత డబ్బు నువ్వు నాకు ఇవ్వాలి. నీకేమైనా మతిపోయిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నా? డబ్బులు నేను నీకెందుకు ఇవ్వాలి? ఎందుకంటే నా దగ్గర ఒకటి ఉంది. దాంతో నేను చాలా డబ్బులు సంపాదించగలను. ఆ డబ్బు నాకు నీ దగ్గరే దొరుకుతుంది. నేను ఈ వీడియోని వైరల్ చేసిన లేదా కబీర్కి ఈ వీడియోని పంపించిన అప్పుడు నీ పరిస్థితి ఏంటి? విపుల్, ఇదంతా నువ్వు చేసావా? ఆ, ఇదంతా నేను చేసిన పని. ఇప్పుడేం చేస్తావు?
నీ ఉద్దేశం ఏంటి? ఈ వీడియో కాపీ నా దగ్గర ఉండదనుకున్నావా? కాపీ చిప్లో ఉంది. విపుల్, విపుల్ ప్లీజ్, ప్లీజ్ ఆ వీడియోని డెలీట్ చేయి. ప్లీజ్ ఆ వీడియోని డెలీట్ చేయి. నేను నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ ఆ వీడియోని డెలీట్ చేయి విపుల్. నేను నీకేం ద్రోహం చేశాను? నేను నీకేం ద్రోహం చేశాను? చెప్పు, ఎందుకింత పని చేసావు? ఎందుకింత పని చేసావు? నీకేం కావాలి చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు డబ్బులే కావాలి. ఆ డబ్బుతో పాటు నాకు నీ అంతం కూడా కావాలి. ఈరోజు నీకు మూడ్ బాగాలేదనుకుంటా. ఏం పర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు చూసుకుందాం. 7 రోజుల తర్వాత వస్తాను. ఆలోగా డబ్బు రెడీ చేసి ఉంచు. వెళ్ళొస్తాను. విపుల్ గురించి తెలుసుకోకుండా సారిక అతనితో స్నేహం మాత్రమే చేయలేదు. తను చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మి తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంది. కానీ విపుల్ గురించిన నిజం ఎంఎంఎస్లో బయటపడగానే సారికకి ఎలా రియాక్ట్ చేయాలో అర్థం కాలేదు. విపుల్ సారికని ఫిజికలీ ఇంకా ఫినాన్షియలీ 2 విధాలుగా బ్లాక్మెయిల్ చేయడానికి ఫుల్ ప్లాన్తో ఉన్నాడు. ఇంకా ఆ ఎంఎంఎస్ వల్ల సారికకి విపుల్ చెప్పిన డిమాండ్స్ ని పూర్తి చేయడం తప్ప తనకి వేరే మార్గం కూడా కనిపించలేదు. కానీ ఏ మార్గైనా ఏదో ఒక చోట ముగింపు అనేది ఉంటుంది. ఇప్పుడు చూడాల్సింది ఇదే, ఈ మార్గానికి ముగింపు ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి రాబోతుందని. ఏమైంది సారిక, ఇంకా పడుకోలేదా? అది నాకు నిద్ర పట్టడం లేదండి. ఆ, కబీర్, ఉమ్? విషయం ఏంటంటే నాకు ఇంకొక 5 లక్షలు కావాలి. ఉమ్? నేను చెప్పాను కదా మీకు నా ఫ్రెండ్ గురించి. తనకి ఇంకొంచెం డబ్బు కావాలట. కానీ సరిక మళ్ళీ 5 లక్షలా? ఏంటి విషయం? ఇది చాలా ఎక్కువని నాకు తెలుసు. ఈ విషయం గురించి నేను తర్వాత అన్నీ చెప్తాను. బట్ రైట్ నౌ నాకేమనిపిస్తుందంటే తనకి హెల్ప్ చేయాలి. రేపు తీసుకో. థ్యాంక్ యూ కబీర్. ఇదిగో. థ్యాంక్ యూ బేబీ. నాకు ఇంకో 5 లక్షలు కూడా కావాలి. అది కూడా 15 రోజుల్లోపే. అరేంజ్ చేసేస్తావు కదా? కుదరదు. నేను నీకు ఇంకా డబ్బు ఇవ్వలేను. నా దగ్గర ఇంకొక పైసా కూడా డబ్బు లేదు. కబీర్, నీ హస్బెండ్ తన దగ్గర డబ్బులుంటాయి కదా? లేదు, నేను కబీర్ దగ్గర డబ్బు అడగలేను. అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకో. అది నాకు అనవసరం. నాకు నువ్వు డబ్బు ఇస్తే చాలు. నీ వీడియో ఇంకా నా దగ్గర ఉందన్న విషయం మర్చిపోవద్దు. వైరల్ చేస్తా. సరే, ఓకే. నువ్వేం చేస్తావో చేసుకో. ఇక నీకు ఒక్క పైసా కూడా డబ్బు ఇవ్వలేను. ఓకే. నా దగ్గర కబీర్ నంబర్ కూడా ఉంది. తనకి వీడియోని... వద్దు, నువ్వు దయచేసి అలాంటి పని చేయకు ప్లీజ్. అయితే నాకు డబ్బులు ఇచ్చే. ఒకవేళ నేను నీకు ఇంకొక 5 లక్షలు ఇస్తే
నువ్వు ఆ వీడియోని డిలీట్ చేస్తావు కదా? అయ్యో మ్యాడ్, అలా ఎందుకు చేస్తాను? ఇప్పుడు నా దగ్గర ఒక బాత్ ఉంది, అది బంగారపు గుడ్లు పెడుతోంది. దాన్ని అమ్మేయమంటావా కేవలం 5 లక్షల కోసం? ఛాన్సే లేదు. నీకు ఆఫర్ ఇస్తాను, 25 లక్షలు. 25 లక్షలు ఇవ్వు, ఇంకా మొత్తం క్లోజ్, ఫినిష్. 25 లక్షలా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ప్లీజ్ ప్లీజ్ కాస్త తగ్గించు. నీకంటే వెజిటేబుల్ వెంటర్లా కనిపిస్తున్నానా? బార్గెన్ చేస్తున్నా? 25 లక్షలు అంటే 25 లక్షలే. డబ్బులు ఇచ్చి నీ వీడియో క్లిప్ని నువ్వే తీసుకో. మరైతే నువ్వు ఈ డీల్కి ఒప్పుకున్నావు అనుకోవచ్చు. ఎక్కువ తొందర ఏం లేదు, కావాలంటే ఒక నెల టైం తీసుకో, నెమ్మదిగా అరేంజ్ చేసుకో. నాకు తెలుసు యూ కెన్ డూ ఇట్. ఓకే, అయితే డీల్కి నువ్వు ఒప్పుకున్నావని అనుకుంటున్నా. కావాలంటే మనం కాసేపటికి నీ బెడ్రూమ్కి వెళ్ళకూడదు. హాయ్ నాన్న. ఐరన్ అన్నా,
సరిక ఏంటి సరిక ఏంటిది? ఏం చేయబోతున్నావు? కిందికి దిగు. కబీర్ కబీర్, అది నాకు నాకు ఫేస్బుక్ లో ఒక రిక్వెస్ట్ వచ్చింది. నేను ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాను. కబీర్, నన్ను క్షమించు ప్లీజ్, నన్ను క్షమించండి ప్లీజ్. సరిక నువ్వు ఎందుకు ఇదంతా ముందే నాకు చెప్పలేదు? నేను భయపడిపోయిన కబీర్, అందుకే మీతో ఏమి చెప్పలేదు. సరిక అలాగే ప్రతీష్ అతని గురించి నాకు ఇంతకు ముందే చెప్పాను. ఒకరోజు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూశాను. కావాలంటే సరికను ఒక పంచి అతని డబ్బు తీసుకోవడానికి ఇక్కడికి రమ్మని చెప్పు. కబీర్, ఇంకా నేను నీకు ఏదైతే చెప్తానో నువ్వు అలాగే చేస్తూ ఉండు. డోంట్ వరీ, అన్ని మంచి కోసమే చెప్తున్నా. అన్నీ సరైపోతుంది. కబీర్, థ్యాంక్ యూ కబీర్. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. పర్లేదే డార్లింగ్, నీ వల్లే చాలా సంతోషంగా ఉన్నా. వాగుడు ఆపు. నాకు నా వీడియో చిప్ కావాలి. యాటిట్యూడ్. ఇదిగో నిధి. నువ్వు ఈ చిప్లో తప్ప నువ్వు నా వీడియోస్ నీకెక్కడ సేవ్ చేయలేదు కదా? చిలియా, నీకు తెలుసు కదా నేను ఇచ్చిన మాటపై ఎలా నిలబెడతాను. ఫర్ మీ డీల్ ఇస్ డీల్. నీ వీడియో ఈ చిప్లో మాత్రమే ఉంది, ఇంకెక్కడా దాచలేదు. ట్రస్ట్ మీ. ఒకరి జీవితం నాశనం చేయాలంటే నీకు చాలా ఇష్టం కదా? ఇప్పుడు జైలు నీ జీవితం ఎలా నాశనం అవుతుందో నువ్వు చూడు. పోలీస్ వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? విపుల్ సారికాకున్న బలహీనాన్ని యూజ్ చేసుకుందామనుకున్నాడు. కానీ అతనికి కబీర్ గురించి తెలీదు. విపుల్ చేసిన తప్పుకి చివరికి తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. ఇంకోవైపు కబీర్ విపుల్ లాంటి నేరస్తుణ్ణి పోలీసులకి అప్పచెప్దామనుకున్నాడు. కానీ అతని ప్రాణాలు తీసి అతనే నేరస్తుడైపోయాడు.
విపుల్ హత్య ఈ కేసులో మొదటి తప్పైతే కాదు. సారికాకి విపుల్ గురించిన నిజం తెలిసిన తర్వాత తను కబీర్ ఇంకా పోలీసుతో మాట్లాడుండాల్సిందే. కాని తను అలా చేయలేదు. ఇంకోవైపు కబీర్కి విపుల్ వేసిన ప్లాన్ తెలిసిన తర్వాత తను పోలీసుల దగ్గరికి వెళ్లకుండా స్వయంగా అతన్ని విపుల్ని పట్టుకుందామనుకున్నాడు. ఆ ప్రయత్నంలో విపుల్ మరణించాడు. ఈ కేసులో ఉన్న చాలా పెద్ద తప్పు కబీర్కి సారికాకి మధ్యనున్న సంతోషం లేని సంబంధం. పైగా కబీర్ సారికాకి అస్సలు టైం ఇవ్వలేదు. ఇంకా మెల్లమెల్లగా సారిక తన భర్తని మర్చిపోయి విపుల్తో సంబంధం పెంచుకుంది. ఒకవేళ కబీర్ సారికాకి కొంచెం టైం ఇచ్చుంటే, ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇంకొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.